పోటీలతో తెలంగాణ గ్రామీణ అందాలకు ప్రపంచవ్యాప్త ప్రచారం దక్కనుంది. గ్రామీణ పర్యాటకంపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మిస్ వరల్డ్ ఈవెంట్ షెడ్యూల్లో ప్రభుత్వం రూరల్ టూరిజం ను ప్రమోట్ చేసేందుకు కంటెస్టెంట్లకు ఫీల్డ్ టూర్ ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో గ్రామీణ పర్యాటక వృద్ధికి మిస్ వరల్డ్ ఈవెంట్ తోడ్పాటు కానుంది. తెలంగాణ పర్యాటకం అంటే ఇప్పటి వరకు మనకు ఎక్కువ వినిపించే పేరు ఒక్కటే, అదే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్. మిస్ వరల్డ్ ఈవెంట్ల నిర్వహణను పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పర్యాటకంను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక, చారిత్రక, పర్యాటక వైభవంను ప్రపంచానికి పరిచయం చేసేందుకు మిస్ వరల్డ్ ఈవెంట్ ను అందివచ్చిన అద్భుత అవకాశంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా వరంగల్, హన్మకొండ, ములుగు, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించనున్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్ లో భాగంగా ఈ నెల 12న ఆధ్యాత్మిక టూరిజానికి చిహ్నంగా ఉన్న నాగార్జున సాగర్ లోని బుద్ధవనాన్ని, బుద్ధిస్ట్ థీమ్ పార్క్ ను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించనున్నారు. ఈ నెల 14న చారిత్రక, ఆధ్యాత్మిక నగరం వరంగల్లోని 1000 స్తంభాల గుడి, వరంగల్ పోర్ట్ ను సందర్శిస్తారు. ఇదే రోజు వరంగల్ జిల్లాలో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయంను సందర్శిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన పేరిణి నృత్యంను తిలకిస్తారు. ఈ నెల 15న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఆధ్యాత్మిక టూరిజంలో భాగంగా యాదాద్రి, భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు. హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్షియల్ టూర్ లో భాగంగా పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని, ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకిస్తారు. ఈ నెల 16న మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లల మర్రి వృక్షాన్ని సందర్శించనున్నారు ముద్దుగుమ్మలు. 21న శిల్పారామంలో తెలంగాణ కళాకారులచే నిర్వహించే ఆర్ట్స్ క్రాఫ్ట్స్ వర్క్ షాప్ కు హాజరవుతారు. స్వయంగా వాటి తయారీ గురించి తెలుసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ గ్రామీణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కనుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక గాథలు, ఆధునిక అభివృద్ధి, పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలపడంతో పాటు తెలంగాణ గ్రామీణ పర్యాటక ప్రదేశాలను ప్రపంచ పటంలో ప్రముఖంగా నిలిపే అవకాశం లభిస్తుంది.